ఇజ్రాయెల్తో గ్యాప్ వచ్చింది, ట్రంప్తో చెడింది. అరబేతర కంట్రీగా ఇండియా నిలబడినా ఫలితం లేకుండా పోయింది. నాడు అందరికంటే ముందుగానే భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆ దేశానికి మద్దతు ఇవ్వడంతో అనేక దేశాలకు శత్రువుగా మారింది కూడా. అంతర్జాతీయ నిర్ణయాలపై తర్జన భర్జన పడుతోంది మోడీ సర్కార్. పాలస్తీనా ప్రత్యేక దేశం హోదా చర్చ మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో పెను తుఫాన్ రేపుతోంది. యూరోప్ సహా అనేక దేశాలు కూడా జైకొట్టాయి. ఇంతకీ నరేంద్రుణ్ణి వెంటాడుతోన్న అంశాలేంటి? ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో చేయాల్సిందేంటి? వెడిసికొట్టిన మోడీ పాలస్తీనా వ్యూహం, మద్దతిచ్చి దెబ్బతిన్న నరేంద్రుడు. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదంలో ఇండియా తీసుకున్న నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాలస్తీనా ప్రత్యేక దేశం హోదా చర్చ మళ్లీ ప్రపంచ రాజకీయాలు తుపాను రేపుతోంది. యూరోప్తో పాటు అనేక శ్వేత దేశాలు కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడంతో రెండు దేశాల పరిష్కారం అనే పాతకాలపై కొత్త ఉత్సాహం సంతరించుకుంది. పాలస్తీనా తన సొంత దేశాన్ని పొందాలి. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గాజా కోసం 20 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రవేశపెట్టడంతో 1000 ఏళ్ల చరిత్రకు, దశాబ్దాల రక్తపాతానికి ఒక తుది పరిష్కారం లభిస్తుందో అనే ఆశ, అనుమానం, అనిశ్చితి మధ్యలో ప్రపంచం నిలబడి ఉంది. పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదా చర్చ మరోసారి ఊపందుకుంది. ముఖ్యంగా యూరోప్తో పాటుగా పలు దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడంతో అస్సలు క్రతువు మొదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ తాజాగా పాలస్తీనాకు జైకొట్టడంతో ఇక అందరూ అదే బాటలో నడిచేలా సీన్ కనిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పశ్చిమాసియాలో పెరుగుతున్న భయానక పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల ఏర్పాటుతోనే శాంతి సాధ్యమని, అందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో ఇక ఏ శక్తి కూడా పాలస్తీనా ఏర్పాటును ఆపలేదన్న భావన కలిగింది. మాల్టా, మొనాకో, లగ్జంబర్గ్, శాన్ మారినో నుంచి కూడా ఇదే అభిప్రాయం వచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సౌదీ అరేబియా, ఫ్రాన్స్ సంయుక్తంగా అధ్యక్షత వహించిన పాలస్తీనా అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలని పలు దేశాలు కోరాయి. బెల్జియం, అండోరా కూడా గుర్తింపునకు సై అన్నాయి. అయితే హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, గాజాలో అధికారం నుండి వారిని తొలగించాలని షరతు విధించాయి. మొత్తం మీద ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలలో 153 దేశాలు అధికారికంగా పాలస్తీనాను గుర్తించాయి. పాలస్తీనా ప్రత్యేక దేశం విషయంలో భారతదేశం ఆలోచన ఏంటన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల క్రితం 1988లో పాలస్తీనా దేశాన్ని గుర్తించింది. అలా చేసిన మొదటి దేశాలలో ఒకటిగా భారత్ నిలిచింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO చైర్మన్ యాసర్ అరాఫత్ అల్జీర్స్లో పాలస్తీనా ఫ్రీడమ్ ప్రకటించిన వెంటనే ఇండియా కూడా నిర్ణయం తీసుకుంది. డజన్ల కొద్దీ అరబ్, ఆసియా, ఆఫ్రికా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. తర్వాత చాలా ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశాలు దాన్ని అనుసరించాయి. PLOను పాలస్తీనా ప్రజల ఏకైక చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తించిన మొదటి అరబ్బేతర దేశం భారతదేశం. పాలస్తీనాను గుర్తించడం వల్ల ఇండియా ఇజ్రాయెల్ కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా దేశం ఉండదని ప్రతిజ్ఞ చేశాడు. వెస్ట్ బ్యాంకులో యూదు స్థావరాలు విస్తరించానని ప్రగల్భాలు పలికాడు. ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పాలస్తీనా దేశాన్ని గుర్తించే వారికి మన భూమి మధ్యలో ఒక ఉగ్రవాద దేశాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమోదించబోనని తేల్చి చెప్పాడు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన భయంకరమైన దాడులను సూచిస్తూ పాలస్తీనా దేశాన్ని గుర్తించడం ఉగ్రవాదానికి గుర్తింపిచ్చినట్టేనని ఆయన ఆరోపించారు. తాజాగా పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు ఒక్కో అడుగు పడుతోంది. ఇకపై పాలస్తీనాను సమస్యల నుంచి బయటపడేస్తామని అమెరికాతో సహా యూరప్ దేశాలన్నీ కుండ బద్దలు కొడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా కోసం కొత్తగా ప్రకటించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన తర్వాత ట్రంప్ ప్రణాళికను ప్రకటించాడు. గాజాలో శాంతి స్థాపన, బందీల విడుదల, పునర్నిర్మాణం, అంతర్జాతీయ పర్యవేక్షణ ఈ డీల్లో కీలక అంశాలు. ఇది 1000 ఏళ్లలో జరిగిన చర్చలో ముందడుగన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందాన్ని లైట్ తీసుకున్నా వద్దన్నా హమాస్ అంతు చూస్తానని ట్రంప్ బెదిరించాడు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే పరిపాలనలో హమాస్ కు గాని, ఉగ్రవాదులకు గాని ఏ పాత్ర ఉండబోదన్నాడు. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లో తిరిగి అప్పగించాలని ట్రంప్ షరతు విధించాడు. 20 పాయింట్ల ప్రణాళికలో గాజా పునర్నిర్మాణం ప్రధాన అజెండాగా ఉంది.
గాజాను తీవ్రవాద రహిత ప్రాంతంగా మారుస్తామన్న ట్రంప్. ప్రజలకు తక్షణమే అంతర్జాతీయ సహాయం అందుతుంది. ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి వాణిజ్య అవకాశాలు పరిశీలిస్తుంది. ఇకపై ఎవరూ గాజా విడిచి వెళ్లాలని బలవంతం చేయరు. అదే సమయంలో గాజా విడిచి వెళ్లాలనుకున్న వారికి కూడా స్వేచ్ఛ కల్పిస్తారు. అమెరికా, అరబ్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ISF ను ఏర్పాటు చేస్తారు. ఇది గాజాలో శాంతి భద్రతల్ని పరిరక్షిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. ప్రణాళికలో ఆసక్తికరమైన అంశం చర్చకొచ్చింది. ఆయుధాలు వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించారు. గాజా విడిచి వెళ్లాలనుకున్న వారిని సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ నిర్వహించిన దాడుల నరమేధం తర్వాత యూదులపై జరిగిన అతిపెద్ద ఏకైక దాడి అని చెప్పడం ద్వారా ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిని తేల్చి చెబుతోంది. దాదాపు 1200 మందికి ఎక్కువగా ఇజ్రాయెల్ వాసులు చంపబడ్డారు. ఆ తర్వాత భారీ దాడులు, చివరకు కాల్పుల విరమణ ఒప్పందాలు వచ్చాయి. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది. నేటికి ఆ ప్రాంతంలో మారణహోమం, విధ్వంసం కొనసాగుతున్నాయి. అరాఫత్ పాలస్తీనా దేశాన్ని ప్రకటించిన 3 దశాబ్దాల తరువాత యూరోప్ తదితర దేశాలు ఇప్పుడు అకస్మాత్తుగా పాలస్తీనాను ఎందుకు గుర్తించాలనుకుంటున్నాయన్నదే అస్సలు మ్యాటర్. ఈ దేశాలు ఇప్పుడు పాలస్తీనాను గుర్తించడం వెనుక ఆయా దేశాల్లో అపరాధ భావన ఉందా అన్న అనుమానం కలుగుతోంది. మనస్సాక్షిని శాంతింపజేసుకోవడంలో భాగమని కూడా భావించొచ్చు. ఊచకోత పరాకాష్ఠకు చేరుకున్న యూరోప్ యూదు వ్యతిరేకత, పశ్చిమాసియాలో ప్రస్తుత సంఘర్షణకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన కూడా కావచ్చు. 1948 UN నిర్ణయం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న పాలస్తీనాను 2 స్వతంత్ర దేశాలుగా విభజించాలని ప్రతిపాదించింది. 1 యూదు, 2 అరబ్ దేశం. అయితే ఈనాడు బ్రిటన్ నిర్ణయాన్ని అరబ్బులు సవాల్ చేశారు. నేడు ఇది ఒక వినాశనకరమైన తప్పు అని చాలామంది పాలస్తీనా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సమావేశాలు, 2 పాలస్తీనా వాసుల తిరుగుబాట్లు, మధ్యలో కొత్త ఓస్సుల ఒప్పందం. పాలస్తీనియన్లు తమ సొంత రాష్ట్రాన్ని కలిగి ఉండడానికి ఎక్కడా ముందడుగు పడలేదు. ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రారంభంలో అంగీకరించిన ధరగా వారికి కేటాయించిన దానికంటే తక్కువ ధరకు వారు స్థిరపడ్డారు. అయినప్పటికీ దేశ హోదా అస్పష్టంగానే ఉంది. భూమి, శాంతి కోసం సమాధానం ఆధారంగా చర్చలకు కీలకమైన ఆవశ్యకమైన స్థిర నివాస నిర్మాణాన్ని ఇజ్రాయెల్ నిలిపివేయకపోవడంతో వెస్ట్ బ్యాంకు భూమి కుచించుకుపోతూనే ఉంది. బదులుగా మరిన్ని ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ గాజా నుండే వైదొలిగినప్పటికీ అది పూర్తిగా వైదొలిగినట్టుగా కాదని చెప్పాలి. సరిహద్దు క్రాసింగులు, వస్తువులు, ప్రజల కదలిక, పన్నుల వసూలు పంపిణీపై అది నియంత్రణను నిలుపుకుంది. పాలస్తీనాకు దేశ హోదా కల్పించడం నిజంగా శాంతికి తలుపులు తెరుస్తుందా, లేక మరో రక్తపాతానికి వేదికవుతుందా? 80% దేశాలు గుర్తింపునిచ్చినా అమెరికా, ఇజ్రాయెల్ ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. గాజాను దాదాపు నెలమట్టం చేసింది. లక్షలాది ప్రాణాలు దెబ్బతిన్నాయి. ప్రపంచం చూస్తోంది, సమయం గడుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం పశ్చిమాసియా భవిష్యత్తుని కాదు, ప్రపంచ శాంతి భవిష్యత్తును కూడా మలుపు తిప్పుతుంది.